ముప్పే షకూర్ షూర్ అంటే అంగీకరించేవాడు స్వీకరించేవాడని అర్థం. అల్లాహ్ షకూర్ మాత్రమే మన వేడుకోలును ప్రార్థనను అంగీకరించేవాడు. మనం నిజమైన విశ్వాసులై నిత్యం అల్లాహ్ను ఆరాధిస్తూ సత్కార్యాలను చేస్తూ ఉంటే తప్పకుండా అల్లాహ్ మన మొదల్ని ఆలకిస్తాడు. మన విశ్వాసంలో ధార్మికతలో సమృద్ధిని సంప్రాప్తం చేస్తాడు. ఫలితంగా సత్కార్యాచరణలో మనం మరింత చురుకుగా పాల్గొని అల్లాహ్కు చేరువవుతాం. ఇదంతా కల్మషరహితమైన మన ప్రార్థన ఆచరణల ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవైపు ఇది విశ్వసనీయులైన దాసుల ప్రవర్తన. మరొక వైపు అవిశ్వాసుల ప్రవర్తన ఉంది. సృష్టికర్త ఒక్కడే అని, ఆయనే స్వామి, పాలకుడు, పోషకుడని నమ్మనివారు, బహుదేవారాధన పథంలో సంచరించేవారు కూడా చాలామంది ఉన్నారు. వారు ప్రజల కొరకు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటారు. వారు అవిశ్వాసులేనంత మాత్రాన ప్రజలకు వారు చేసే మేలును మరువలేము. అయితే అటువంటి వారికి వారు చేసిన సత్కార్యాలకు మేళ్లకు తగ్గట్టు అల్లాహ్ వారికి ఈ లోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ఈ లోకంలోని సర్వ సదుపాయాల్ని, సౌఖ్యాల్ని ప్రసాదిస్తాడు. కాని వారికి పరలోకంలో ఏమాత్రం చోటు దొరకదు, నరకం తప్ప. ఎందుకంటే వారు సృష్టికర్తనే కాదన్నారు. వారి పుట్టుకకు గిట్టుకకు కారణభూతుడైన వాణ్ణి ఈ లోకల్లో కూడా వారి నిజమైన పోషణకర్త అయిన అల్లాహ్ను కాదన్నారు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి వివిధ రకాలైన పంటల్ని పండిస్తూ అందర్నీ పోషిస్తున్న అసలైన కర్తనే తృణీకరించారు. అయినా ఈ లోకల్లో అలాంటి వారికి కూడా ఆయన దయాగుణంతో ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. ఏదో ఒకనాడు ఆయన్ని తెలుసుకోకపోతారా అని. ముస్లింల కుటుంబంలో పుట్టినంత మాత్రాన కూడా ఇట్టే స్వర్గం లభించదు. అలా భావించడం ఒక అపోహ మాత్రమే. ముస్లింల పేరు పెట్టుకున్నంత మాత్రాన స్వర్గానికి టికెట్ కొనుక్కున్నట్టు కాదు. కావలసింది సదాచరణనిది అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చూపిన విధంగా మసలుకోవడం. అప్పుడే మనం స్వర్గానికి అర్హులమవుతామని ఆశించవచ్చు. జీవితాంతం మనం సదా సత్యపథంలో నడుస్తూ సత్కర్మలు చేస్తూ ఏమాత్రం గర్వం లేకుండా అణకువతో మసలుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కరుణామయుడైన అల్లాహ్ మన ప్రార్థనల్ని స్వీకరిస్తాడు. అల్లాహ్ మనందరికీ అలాంటి సద్బుద్ధిని ప్రసాదించాలని ఆశిద్దాం. ఆకాశంలో బురుజులను నిర్మించినవాడు, అందులో ఒక దీపాన్ని, ఒక మెరిసే చంద్రుణ్ణి వెలిగించినవాడు ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. గుణపాఠం నేర్చుకోదలచిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలచిన ప్రతి వ్యక్తి కోసం. దివ్య ఖురాన్ 25:61-62-31 అల్ ముఖీత్. అల్లాహ్ అల్ ముఖీత్ అంటే సర్వసమర్థుడు, ఉపాధి ప్రదాత అని అర్థం. అల్లాహ్ మనిషికి శారీరకంగా ఓ రూపాన్నిచ్చి మనస్సును ఇంకా ఆత్మను ప్రసాదించాడు. ఆలోచించే శక్తిని, జ్ఞానాన్నిచ్చాడు. జీవించడానికి మనకు అనుదినం ఆహారాన్ని అందిస్తున్నాడు. కాబట్టి అల్లాహ్ అర్-రాజిక్ అంటే ఉపాధి ప్రదాత కూడాను. ఆహారం ద్వారానే మనకు శారీరక శక్తి లభిస్తుంది. మన శరీరంలో ఎన్నో అవయవాలున్నాయి. దేనికి కావలసిన ఆహారం దానికి సరఫరా అవుతోంది. అప్పుడే అన్ని అవయవాలు సక్రమంగా పని చేయగలుగుతున్నాయి. మనసు ఆలోచించగలుగుతోంది, కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, కాళ్లతో నడవగలుగుతున్నాము. ఇలా మొత్తం మీద మనిషి ఎన్నో చేయగలుగుతున్నాడు. మనిషికే కాదు, ప్రపంచంలో ఉన్న జంతుజాలానికి, చెట్లు చేమలకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు, ఇంకా మనకు తెలియని ఎన్నో జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు అల్లాహ్. భూచరాలకే కాదు, జలచరాలకు, భూమి పొరల్లో దాగిన వాటికి, రాతి పొరల్లో దాగి ఉన్న జీవరాశులకు సైతం సర్వలోకాల ప్రభువే ఆహారాన్ని అందిస్తున్నాడు. మన కుటుంబ సభ్యులకు, ఇంకా మన అతిథులకు ఆహారాన్ని సమకూర్చాలంటే ఎంతో ప్రయాసపడతాం. అది కూడా అల్లాహ్ ప్రసాదించేదే. పుట్టుక మొదలు గిట్టే వరకు సమస్త ప్రాణికోటికి జీవికను ప్రసాదించేది అల్లాహ్యే. అల్లాహ్యే మనకు ఆహారము ఇస్తున్నాడు, ఇంకా దాని ద్వారానే ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు.
మనం సేవించే ఆహారం ద్వారానే మనకు తెలియకుండానే ఎన్నో రకాల రోగాలు నయమవుతున్నాయి. ఇంకా మన శరీరానికి కావలసిన శక్తి లభిస్తోంది. మనసుతో ఆలోచించే మేధాశక్తి ప్రాప్తమవుతోంది. మానవుడు తన జ్ఞానాన్నుపయోగించి ఏది మంచి, మరేది చెడు అనే విచక్షణను కూడా చేయగలడు. సదా మనం సన్మార్గాన్ని ప్రసాదించాలని అల్లాహ్ను కోరుకోవాలి. మనం మార్కెట్కు వెళితే మంచి వస్తువుల్ని ఎంచి మరీ కొనుగోలు చేస్తాం. పరలోకంలో మనం సుఖంగా స్వర్గంలో ఉండాలంటే ఆ మార్గమేదో ఎంచుకోవాలి. దానికి మన మేధను ఉపయోగించాలి. అప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. అప్పుడే మనిషికి మేధాశక్తి లేని పశువుకు తేడా ఏదో తెలిసిపోతుంది. అల్లాహ్ మనందరికీ సరియైన మార్గాన్ని ఎంచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని ఆశిద్దాం.